ఓం 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 ఓంకార రూపం త్రేహమితి జపరం యత్వరూపం తురీయం त्रैगुण्यातीतनीलं कलयति मनसस्तेजसिन्दूरमूर्तिं योगीन्द्र ब्रह्मरन्ध्रे सकलगुणमयं श्रीहरेन्द्रेण सङ्गं गं 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 गणेशं गजमुखमभितो व्यापकं चिन्तयन्ति। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तयेत्। ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिनं नौमे नारायणं हरिं। ओम नमो व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गोपाल कृष्ण भगवान की, राजा रामचंद्र भगवान की। మహాభారతంలో అందరూ ఈనే ఉంటారు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతం అంటే తెలవనటువంటి సంవత్సరం గడపాలి. వాళ్ళు జ్ఞానం తోటి ఎరగకుండా, అంటే మేము ప్రతి ఫలానా వాళ్ళం అనే జిజ్ఞాస లేకుండా వాళ్ళకు ప్రజలలో వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా ఉండేటందుకు అది అజ్ఞాతవాసం అని పేరు పెట్టిండ్రు. సరే, అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు సంవత్సరం ఇలా తీయాలి, వాళ్ళ యొక్క నిబంధన. అయితే విరాట్ రాజు కొలువుకు వచ్చిండ్రు అజ్ఞాతవాసంలో. ఆడికి వచ్చినాక 12వ ఏడు అయిపోయింది, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం గడుస్తుంది. విరాట్ రాజు యొక్క సంవత్సరం జరిగింది కాబట్టి 13వ సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళను బయటికి తీయాలంటే ఎట్లా అనేది దేశాల నుంచి వాళ్ళ యొక్క విచార వాళ్ళను పంపిస్తారు. దేశాలకు పంపిస్తే గూఢాచారులు అంటారు. ఆ గూఢాచారుల ద్వారా ఎక్కడ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఈ మన భీష్ముడు ఏమంటాడు కదా అంటే, వాళ్ళు ఎక్కడనైతే ఉంటారో పాండవులు అక్కడ సుభిక్షంగా ఉంటుంది అని అన్నాడు. సుభిక్షం అంటే మంచి పంటలు, పాడి పంటలు కలిగి వర్షాలు పడి అన్ని రకాల పంటలు పండి అక్కడున్న ప్రజలు, అక్కడున్న గోవులు అవన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పి వాళ్ళ యొక్క అభిమతం. అది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళు నడిచినటువంటి సత్ప్రవర్తన, పరిపాలన, వాళ్ళ యొక్క నడవడితోటి వాళ్ళు అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడ ఉంటారో వాళ్ళని అక్కడ దొరకబట్టాలని వాళ్ళ ఆలోచనతోటి ఆ గూఢాచారులు పంపిస్తే, ఆ ఏరియా ఏది విరాట్ రాజు యొక్క ఏరియాలో పాడి పంటలు బాగా ఉంటాయి, గోవులు బాగా పెరుగుతాయి. అక్కడికి వీళ్ళని గూఢాచారులు పోతారు. పోయి అట్లా కూడా వాళ్ళు పేర్లు బయటికి రాకపోతే ఎట్లా అనేది ఆ గోవులను వాళ్ళను మరల్చుకొని తీసుకుపోతారు. వాళ్ళ రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాంటారు. మాట్లాడితే ఆగండి సార్, మాకు పడిపోతుంది. అయితే వాళ్ళు గోవులను మరల్చుకపోయేటప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి గోవులు కాసే సిబ్బంది వచ్చి రాజుకు చెప్తారు,
గోపరిపాలకులు చెప్తే ఎట్లా మరి మా కౌరవులతోటి గెలవాలంటే ఎవరి వశం కాదు కదా, ఎట్లా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా అంటే విరాట్రాజు కొడుకు ఆయన ఏం చేస్తాడు అంటే నేను యుద్ధం చేస్తా అంటాడు. ఉత్తరుడు ఆయన పేరు. నేను యుద్ధం చేస్తా, వాళ్ళతోటి గెలుస్తా, పోయి గోవులను తీసుకొస్తా అని పెగ్గలు కొడతాడు. ఎట్లా అని చెప్పి అప్పుడు ఆలోచిస్తే ఆయన చేయలేడు కదా అని ఆలోచిస్తే అప్పుడు ఈ మన ద్రౌపది ఆమె పేరు కాదు, సైరంధ్రి వచ్చి ఆ రాజు భార్యతోటి, విరాట్ రాజు భార్యతోటి, మా రాజు మా బృహన్నలు ఉన్నాడు, ఆయన యుద్ధం చేసి తీసుకురాగలుగుతాడు, ఆయన రథసారథిగా కూడా చేస్తాడు, పాండవుల దగ్గర రథసారథిగా చేసిండు ఆయనే అని చెప్పి బృహన్నలను తీసుకొని పోని అని చెప్తే అప్పుడు ఆ బృహన్నలను తీసుకొని ఈయన ఉత్తరుడు గుర్రం అదే మన రథం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ క్షమి వృక్షం కాడికి పోయి అక్కడికి పోయినాక వాళ్ళ సైన్యాన్ని చూసి నేను బతికున్నా బల్జాకు తిని బతకవచ్చు కానీ నేను ఈ సైన్యంతో నేను ఎక్కడ నెగ్గుతా, నేను ఎక్కడ యుద్ధం చేయగలేనని బయటికి దిగి ఉరుకుతా అంటాడు, రథం దిగి భయపడి ఉరికితే అప్పుడు అర్జునుడు ఏమంటాడు కదా అంటే, రాజుల యొక్క ధర్మం వీపు చూయించడం కాదు, అక్కడనే యుద్ధం చేసి మరణించాలి లేదా యుద్ధంలో గెలవాలి, విజయుడై రావాలి, కానీ అజయుడై వచ్చి ఇంటికి వచ్చిందంటే మాత్రం ఆడోళ్ళ కానించి సులకన చూస్తారు, అది రాజు అనబడదని చెప్పి ఈ అర్జునుడు ఏమంటాడు కదంటే ఆ ఉత్తరుణ్ణి పోయి యుద్ధం చేద్దామని చెప్పానంటే, నీ దగ్గర కత్తులు లేవు, నా దగ్గర ఏం లేదు, నేను ఎక్కడ గెలుస్తా, నువ్వు బృహన్నలవు పేడుమూతివానివి అంటే నీకు అదంతా అవసరం లేదు, పాండవులు యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క జమ్మి వృక్షం మీద ఆయుధాలు పెట్టిండ్రు, అది మాకు తెలుసు, మేము వాళ్ళ దగ్గర పనిచేసినాం కాబట్టి ఆ ఆయుధాలు తీసుకురమ్మని చెప్పి ఉత్తరుని చెట్టు ఎక్కిస్తారు. అక్కడ చెట్టు ఎక్కించి ఆయుధాలు తీసుకొని యుద్ధం చేయడానికి సమయం అప్పటి వరకు అజ్ఞాతవాసం సమయం గడిచిపోయింది. అజ్ఞాతవాసం కూడా అయిపోయినాక ఈయనే యుద్ధం చేస్తాడు. యుద్ధం కాడికి పోయినాక వాళ్ళందరినీ ఓడించి ఆ కౌరవుల ఒక ఇది వాళ్ళ తలపాగలు వాయువాస్త్రం వేసి ఆ తలపాగలు తీసుకొని వచ్చి యుద్ధం చేసి ఆవులను తీసుకొని వస్తారు. అయితే అప్పుడు అంటాడు కదా అంటే దుర్యోధనుడు, కర్ణుడు, మరి యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు ఈ మన దేశంలో లేరు కదా ఎవరు అని అంటే వాళ్ళు పాండవులే. అర్జునుడు అంటే మరి అర్జునుడు మరి చేయడానికి వీలు లేదు కదా అంటే సమయం అయిపోయింది, ఆయన ఎర్రివాడు కాదు అర్జునుడు, సమయం అయిపోయినాకనే వచ్చి యుద్ధం చేసిండు వాళ్ళ అని చెప్పి అప్పుడు వీళ్ళందరూ వెనక మరిపోతారు, వాళ్ళ ఆవులను తీసుకొని వాళ్ళు ఇంటికి పోతారు. ఇది అజ్ఞాతవాసం యొక్క వివరం. పోతే ఆయుధాలను బయటికి తీసింది ఎందుకంటే జమ్మి వృక్షం కింద, ఈ జమ్మి వృక్షం విలువ గది, అప్పుడు ఆయుధాలను దాని మీద పెట్టినప్పుడు ఆ జమ్మి వృక్షం కాపాడింది వాళ్ళని బయటికి రాకుండా. సాయిరాం. ఇప్పుడు ముడుపు మాడదాం చెప్పని 20 నిమిషాలు జగ్గేపేట గ్రామ ప్రజలందరికీ విజయదశమి పెద్దలకు, చిన్నలకు, పిల్లలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ విజయదశమి జరుపుకోవడానికి కారణం ఏంటంటే విజయానికి చిహ్నంగా మనం జరుపుకుంటున్నాం. పూర్వంలో శ్రీరామచంద్రుడు కూడా రావణాసురునిపై విజయాన్ని సాధించి ఈ రోజే దశమి రోజే సంహరించడానికి వచ్చి విజయదశమి వచ్చింది. అట్లే పాండవులు కూడా వాళ్ళ పట్టాభిషేకం జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలను ఏ రూపకంగానైతే ఆయుధాలు పెడితే జమ్మి చెట్టు ఎవరికి కనిపించకుండా ఒక వాళ్ళకు మాత్రమే కనిపించేటట్టు ఉండేది, ఎవరైనా పోతే వాటికి పాములు తేళ్ళలోనే కనిపించేది. అటువంటి
మహావృక్షం జమ్మి వృక్షం. ఈరోజు మనం అందరం కూడా ధర్మానికి ధర్మంగా నడుచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఈ ధర్మ రక్షణించడానికి మనం ఈ జమ్మి ఆకు ఇవాళ తీసుకుపోతున్నాం ఇంటికి. దీన్ని యొక్క ప్రతిష్టత ఏంటంటే మనం తీసుకుపోయిన తర్వాత దేవుని దగ్గర పెట్టి మనం ఈ ధర్మంగా నడచడానికి కోసం ఇవాళ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అదే జమ్మికి పూజ చేసి ఈ అక్షంతలు ప్రసాదంగా మనకి ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా మనం తీసుకుపోయి దేవుని దగ్గర మొక్కి మనం కూడా సత్యంగా ధర్మంగా నడదామని అందరూ ఆశించుదాం. తిరుపతి మాట్లాడు. జిల్లా రాయరెడ్డి గారు బ్రహ్మం జగ్గయ్యపేట గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, యూత్ పెద్దలకు, మరి గ్రామ ప్రజలందరికీ, చిన్న పెద్ద నా తోటి మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనం సనాతన ధర్మం ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి సంవత్సరం 6 పండుగలు జరుపుకుంటాం. అందులో ఇది పెద్ద పండుగ. సంక్రాంతి ఒకటి, విజయదశమి ఒకటి. ఎక్కువ అంటే 15 నుంచి నెల రోజుల మధ్యలో ఈ పండుగ జరుగుతుంది. కానీ ఈ సనాతన ధర్మం ప్రకారంగా మరి ఒక 10 రోజులు బొడ్డమ్మ, 9 రోజులు మళ్ళీ 9 రోజులు బతుకమ్మ, లాస్ట్కు చివరి బతుకమ్మ. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. వెనకట సాంప్రదాయ ప్రకారంగా మామూలు పాటలతోని, మన మహిళలు పాటలతోని, వెనకట కోలాటాలతోనే పాట పాడేది. కానీ ఇవాళ డీజే లేకుండా బతుకమ్మ పండుగ జరుగుతలేదు. కానీ సనాతన ధర్మం వెనకబడిపోతుంది. దయచేసి ఇక నుంచైనా ఈ డీజేలు ప్రభుత్వం ఒక తాటి మీద తీసుకొచ్చింది డీజేలని, మహిళలకు పాటలు నేర్పి అదొక పద్ధతిగా చేసుకోవాల్సిందిగా మన పెద్దలు మళ్ళా వెనకటి పద్ధతి రావాలని నేను ఇక్కడున్న పెద్దలందరినీ కోరుకుంటున్నాను. డీజే కాకుండా సాంప్రదాయపరంగా మహిళలే బతుకమ్మ పాటలు పాడాలి. ఇలా మహిళలకు ఆ డీజే అంటేనే ఎగిరే పరిస్థితి వచ్చింది. దయచేసి అది కాకుండా ఇక నుంచి బతుకమ్మ పాటలు నేర్పించి పాటల పుస్తకం కొనుకొచ్చి ప్రతి ఇంట్లో మనం నేర్పిస్తే ఆ బతుకమ్మ పండుగ మహిళలే పాడాలని, డీజే లేకుండా. కానీ మైక్ పెడతాం, మౌతిస్తాం, వాళ్ళు పాడిన పాట ద్వారానే మనం డ్యాన్స్ చేసి కోలాటం ఆడి ఆ సాంప్రదాయాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. ప్రతి పండుగను ఇదే విధంగా ఘనంగా, మరి వేరే రాజకీయ ఉద్దేశాలతో, ఎవరి సొంత వారి ఉద్దేశాలతోని మనం పండుగలు జరుపుకోవద్దు. దయచేసి అందరం కలిసి ఇలాంటి పండుగలు జరుపుకుంటే చాలా వైభవంగా ఉంటుంది, మంచిగా ఉంటుందని మిమ్మల్ని కోరుచున్నాను. జై దుర్గామాత. గ్రామ ఇగో ఈరోజు జగ్గయ్యపేట గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకు, ఈరోజు గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, జగ్గయ్యపేట గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. జగ్గయ్యపేట గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అలాగే దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఈరోజు విజయదశమి అనేది ఇంతకుముందు పెద్దలు చెప్పారు, అదేవిధంగా అందరూ జయించిన రోజు. ఈరోజు అందరూ ఏ విధంగా అయినా బిజినెస్ పరంగా కానీ, ఉన్నటువంటి వ్యవసాయ పరంగా కానీ, ఉన్నటువంటి సంస్థల పరంగా కానీ అందరూ విజయం జయించాలి. విజయం జయించే రోజు ఈరోజు. ఆ రోజు వెనకడ పాండవులు విజయం జయించిన రోజు ఇదే రోజు, రాముడు జయించిన రోజు ఇదే రోజు. మనము కూడా అదే విధంగా అందరం ఎవరమైనా ఏ బిజినెస్ అయినా ఏదైనా
అందరం పట్టుదలతో పని చేసుకొని అందరం విజయం జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదర్శంగా తీసుకొని విజయం జయించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇట్లా పట్టుకోరు మధ్యలో. ఈరోజు మన జగ్గాయపేట గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మన విలేజ్లో బతుకమ్మ మరియు సద్దులు, రెండోది విజయదశమి మనం పూర్తి చేసుకొని ఈ జమ్మి చెట్టు పూజ చేసుకొని ఇటు కూకోవడం జరిగింది. అదేవిధంగా మనం వెనుకట పెద్దలు చెప్పినట్టు ఆ సాంప్రదాయాల ప్రకారం విలేజ్లో ఏదేమనుని కలిసికట్టుగా ప్రతి ఒక్కరం ఈ పండుగ రోజు ఈ జమ్మి ఆనవాయితీకి రావడము చాలా సంతోషకరము. ఇంకొకటి మన విలేజ్లో కూడా ఈ జమ్మి అనేది లేకపోఉండే, నేను చాలా కష్టపడి జమ్మి చెట్టు తెచ్చి ఇక్కడ పెట్టి పెంచడం జరిగింది. ఎందుకంటే కొమ్మ తెచ్చి కెనాల్ మీద పెట్టడం, దాన్ని అప్పటి ఇంత మంచిగా స్పెండ్ చేయకపోవడం జరిగింది మనం ఆ కెనాల్ మీద. దీనికోసం ఒక 100-150 కిలోమీటర్లు పోయి జమ్మి చెట్టు తెచ్చినాం. దీన్ని ఇదే సంప్రదాయంగా జమ్మిని కాపాడాలి. ఎవరమున్నా ప్రజాప్రతినిధులు ఎవరమున్నా ఈ సంప్రదాయాన్ని ఇట్నే కొనసాగిస్తూ అందరూ కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇప్పుడు దీని అందరు ఇదే మాట్లాడు. ఈరోజు విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు కార్యక్రమం ఇచ్చేసినట్టు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరికీ మరొకసారి బతుకమ్మ మరియు అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు. ఇంతకుముందు సోదరులు బాగా చెప్పారు. వాస్తవంగా విజయదశమి అనేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దానికోసం ఇప్పుడు మన గ్రామ పెద్దలు చాలా మంది చెప్పారు. అదేవిధంగా ఏ రోజైనా విజయానికి నాంది విజయదశమి అనేది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా అదొక శుభసూచకం. ఇంతకుముందు దీని యొక్క చరిత్ర మన పెద్దలు చెప్పారు కాబట్టి దాని జోలి పోం. ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా మంది సోదరులు చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఇక్కడ ప్రతి సంస్కృతి కూడా వెనుకట పూర్వంలో బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు, బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు ఆడవారికి ఒక అద్భుతమైన కార్యక్రమం. వాళ్ళు సొంతంగానే ఎంతో ఆట పాటతో ఉండేది. రాను రాను ఇది ఏమైతుందంటే ఒక ఫ్యాషన్ అయిపోయి పాపం వాళ్ళ పండుగకి డీజే ద్వారా మాత్రమే పాటలు, వాళ్ళ సొంత పాటలే మర్చిపోయే పరిస్థితికి వచ్చింది వాస్తవంగా. కాబట్టి ఇంతకుముందు అన్నట్టుగా దీనిలో మన గ్రామ మహిళలు కూడా, గ్రామ పెద్దలు కూడా రాను రాను వీటిని ఆ సంస్కృతి బంద్ చేసి మన సొంత మహిళలే వారి యొక్క ఆట పాటలతో ఉన్న 9 రోజులు 10 రోజులు సొంతంగా ఆడుకునే విధంగా ప్రోత్సహించాలని, దీన్ని గ్రామ పెద్దలందరూ, యువకులందరూ అందరూ సహకరించాలని ఈ విజయదశమి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఎవరైనా మాట్లాడాలంటే ఇట్లా పట్టుకో. జగ్గాయపేట గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, సరే విజయదశమి జరపడానికి కరుణ సాగుకు కారణాలు ఎన్ని ఉన్నాయో ఈ పండుగ కూడా కారణాలు అన్నీ ఉన్నాయి. ఈ రాముడు కావచ్చు, పాండవులు కావచ్చు, సరే సో ఇక్కడి నుంచి వినాయక చవితి నుంచి మొదలుకొని విజయదశమి వరకు, వినాయక చవితి, బొడ్డెమ్మ, బతుకమ్మ, విజయదశమి, వీటన్నిటికీ రకరకాల కారణాలతోటి మనం మన భారతదేశంలో హిందువులం అందరం ఈ పండుగ జరుపుకుంటాను. ఇది సనాతన ధర్మం. కానీ మన గ్రామంలో సనాతన ధర్మం అనేది కుంటుపడుతుంది అనేది ఒక ఆలోచన అనేది ఉన్నది. ఇంతకుముందు నా చిన్నతనంలో నాకు
10-12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మన విలేజ్లో హనుమాన్ టెంపుల్కి పోతే కనీసం ఒక గజ్జి ఊపాలంటే కనీసం ఇచ్చేటోళ్ళు ఉండకపోయేది. కూర్చుంటే భజనకు ఒక 20-30 మంది కూర్చుంటే ఆ ఊపడానికి గజ్జలు కావచ్చు, తాళాలు కావచ్చు, 10 సెట్లు ఉండేది. అటువంటిది ఇవాళ గజ్జలు చిలుమట్టిపోతాయి వ్యవస్థ. అంటే చెప్పుకోవడానికి ఈరోజు అందరం ఉంటున్నాం. తర్వాత ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కావచ్చు, లేదా భక్తి భావంతోటైనా కానీ ఎవరు కానీ ఆ టెంపుల్కి వచ్చి కనీసం ఈవెంట్ ఉన్నది ఇవాళ అని అంటే ఒక 20 మంది కూడా ఉండడం లేదు మెయిన్గా. దాని గురించి మొన్న సీనియర్లు అందరూ ఒక మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెడితే సరే చేద్దాం ఉందామని చెప్పేసి 4 వారాలు కూర్చున్నాం. 4 వారాలు కూర్చుంటే ఒక 40 మంది పేర్లు వచ్చినాయి. ఒక్కొక్క వారం నుంచి వెళ్ళి ఒక 10-15 మంది కట్టు. లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే చివరి వారం మొన్నటి వారం నలుగురం ఉన్నాం. నలుగురం ఏం పాడతాం? భజన లేదు, ఏం లేదు. గుడిలో సరే దాతలు కావాలంటే 10,000 ఇచ్చిర్రా, 20,000 ఇచ్చిర్రా, విగ్రహాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఓకే, అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ విగ్రహానికి పూజ ఎవరు చేయాలి, భజన ఎవరు చేయాలి, కీర్తన ఎవరు చేయాలి, నైవేద్యం ఎవరు పెట్టాలి? దాని పరిస్థితి ఏంది? వచ్చినాయంటే వచ్చినాయి, ఉన్నాయంటే ఉన్నాయి. అది లేకపోతే మనం ఇంకా ₹1,00,00,000 పెట్టి ఆ విగ్రహాలు పెట్టుకున్నా కరెక్ట్ కాదు, దండగే అనద్దు దేవుడు, కానీ అంటున్నా. మనం ₹1,00,00,000 విగ్రహాలు పట్టుకొచ్చుకుని ఆడ పెట్టుకున్నా కూడా నువ్వు చేసే కీర్తన, భజన, నైవేద్యం, ప్రసాదం లేకపోతే వేస్ట్, అది వృధా. కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే శనివారం పెడతారా, మంగళవారం పెడతారా, 2 వారాలు ఎంచుకున్నారు మొన్నటి వరకు. నేను ప్రతి శనివారం, మంగళవారం మన గ్రామాన్ని, మన గుడిని దాటవేసి సుల్తాన్పూర్కి పోయి అక్కడ భజనకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటుగా వినాయక చవితి నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు దుర్గామాత విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో భజన ప్రోగ్రాంకి వెళ్తే నైట్ అంతా పోవడం, భజనలు చేయడం, భజన ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇవన్నీ బయటికి పోయి అంత చేసే కంటే మన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే నేను కూడా ప్రతి వారం నేను పోవాల్సిన భజన ప్రోగ్రాం వదిలిపెట్టుకొని టైం కేటాయించి కూడా ఉన్నా. అయినా కూడా ఎవరు రావడం లేదు. ఈరోజు మనం అందరం చెప్పవచ్చు, ఇట్లా ఈ ధర్మం, ఆ ధర్మం, ఇది అది, రాముడు, సీత, ఇది హనుమంతుడు, మహాభారతం, ఇవన్నీ మనకు తెలిసినాయి. అయితే ఇవన్నీ మనకు తెలిసిన విషయమే, కానీ పాటించకపోవడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తా ఇక్కడ నాన్ స్టాప్గా గంట నుంచి గంటన్నర డైలాగులు ముచ్చట చెప్పగలుగుతా సనాతన ధర్మం గురించి, కానీ పాటించకపోతే వేస్టే. అయితే ఇది ఎక్కడ, ఈ లోపం ఎక్కడ పోతుంది? సీనియర్ల దగ్గర పోతుందా? యువత కొత్తగా వీళ్ళు యువత ఇంట్రెస్ట్ పెడతలేరా? ఏమవుతుంది అనేది పునరాలోచన చేసి గుడిని, అలాగే మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కొంచెం డెవలప్ చేసుకొని, ఇంతకుముందు సుల్తాన్పూర్లో అనేది అబ్బా మీ ఊర్లో భజన ఎత్తే మేము వచ్చి చూసేదే, ఈరోజు మీ కాడ ఏం లేదు అని నేను చాలా ఊళ్ళో పోతే మేము ఎక్కడ అంటే ఆ సుల్తాన్పూర్ కదా, మా జగ్గపడి అంటే జగ్గపడి మీ ఇక్కడ బృందం బాగుంటుంది, ఒకప్పుడు ఉండేది. అంటే సీనియర్లు ఏజ్డ్ ఒక 50 years 6 years వాళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఒకప్పుడు మీ దగ్గరికి మేము చూడడానికి వచ్చేది, బండ్లు కట్టుకొని వచ్చేది. బాబు అని అంటే మా దగ్గర ఇప్పుడు లేదే, అట్లాంటి పరిస్థితి ఏం లేదు, అయిపోయింది, మేమే బయటికి బయలుకి వస్తాం అని చెప్పేసి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఎవరైతే ఇప్పుడు గుడిని పట్టుకొని ఉన్న 10 మంది ఉన్నారో, ఎంత ఉన్నారో, మీరు అందరు కలిసి దాన్ని కమిటీ ఎత్తారా, ఎట్లా ఎత్తారు, ఏమి ఎత్తారు అనేది తెలియదు. ఖచ్చితంగా వారము ఆడ అయ్యగారు ఎట్లా వస్తాడు, పూజలు నడుస్తాయి. ఆయన ఏంది ఎవరు ఉంటలేరా, వస్తాడు ఆయన ఏదో తూతు మాత్రంగా ఆయన పూజ చేసుకుంటా వెళ్ళిపోతాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆ పని తర్వాత మన పని అనేది ఏం లేదు. అది ఏదైతే ఉన్నదో పోయి ఆ భజన, కీర్తన, నైవేద్యాలు పెట్టుకుంటే ఊరికి సుభిక్ష. ఇప్పుడు మీరు అన్నారు కదా, పాండవులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతం అయితే సుభిక్షంగా ఉంటుంది, ఆ ప్రాంతాన్ని గుర్తించమని చెప్పేసి వాళ్ళని పంపించిన మీరు చెప్పిండ్రు ఊరు, అది నిజం. అయితే ఇది ఎక్కడైతే ఈ కీర్తన ఇవైతే ఎక్కడైతే వినబడతాయో ఆ ప్రాంతం నిజంగా కూడా సుభిక్షంగా ఉంటుంది. దానికోసం కొంచెం పాటు పడదామని చెప్పేసి నా ఉద్దేశం.
శనివారం మంగళవారమే కదా నైవేద్యం దానికి అయ్యగారు పూజ చేసేటికి దానికి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను అయ్యా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ సపోర్టెడ్ ఫర్ మై ఇది రాకుండా కానీ కృతజ్ఞతలు ఫర్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. యూత్ అంటే ఒక ఆదర్శంగా తీసుకోవాల్సింది ఏంటిదంటే విలేజ్లో జరిగేటి వాటిని రికగ్నైజ్ చేసి ముందు భవిష్యత్ తరాలకు ఏం కావాలో వాళ్ళు యూత్ తరపు నుంచి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుండాలి. మన విలేజ్లో జరిగేది ఏంటిదంటే ఒక రకం చూసుకోవాలంటే మన విలేజ్లో బడి తరపున చూసుకున్నా కానీ మనకు విలేజ్లో ఆట గ్రౌండ్లో అయినా కానీ స్పోర్ట్స్కి సంబంధించింది ఎవరు ముందుకు రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో చూసుకోవాలనుకుంటే మనకు మండల్ తరపున డిస్ట్రిక్ట్ తరపున ఎంతోమంది మనకు సపోర్ట్ చేయడానికి వచ్చేది, కాకపోతే కానీ మన విలేజ్ తరపు నుంచి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చి యూత్కు కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకు స్పోర్టివ్నెస్గా కొంచెం ముందుకు వచ్చి వాళ్ళకు ఏమన్నా సపోర్ట్ చేసి అయినా కానీ వాళ్ళకు ఏం అవసరం లేదు, అంతగా నుంచి ఏం అవసరం లేదు. వాళ్ళకు ఒక గ్రౌండ్ చూపెట్టినా కానీ సరిపోతుంది. మనం గ్రౌండ్లు మనం చూసుకున్నా కానీ మన గ్రౌండ్లలో చూస్తే ఒక రకంగా చెత్త, ఎత్తుల వంపులు ఇవన్నీ ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా ఆడుకోవడానికి మనలో స్పోర్టివ్నెస్లో చూసుకోవడానికి ఓన్లీ వాడేది కబడ్డీ, వాలీబాలు, క్రికెట్. మన క్రికెట్ అంటే క్రికెట్ ఎక్కువ ఆడడానికి మన మైదానం ఏం లేదు. చూసుకుంటే వాలీబాల్ ఆడడానికి కూడా మనోళ్ళు మన తరపు నుంచి ఒక రైతు కూడా మనం సపోర్ట్ చేయాలి. రైతు సపోర్ట్ చేసుకోవాలనుకుంటే రైతులు కూడా ఇవాళ రేపు ఎక్కడ వాళ్ళ వడ్లైనా ఏదైనా ఎండబొట్టడానికి ప్లేస్ లేదు, ప్రత్యేకంగా ప్లేస్ లేదు. కేవైసీ అవి చేసుకోవడానికి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు చేసుకోవడానికి గిడ్డంకులు ఏమన్నా మన తరపు నుంచి ఎక్కడైనా పెట్టించినా కానీ స్పోర్ట్స్ పరంగా మన యూత్ ముందుకొచ్చి వాళ్ళ ఆట ఆడి వాళ్ళ మన ఊరికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు మనం కోఆపరేట్ చేయలేకుంటే మనకు ఊళ్ళోనే సపోర్ట్ చేయలేకుంటున్నాం కాబట్టి వాళ్ళు మండలం దాటకుండా ఇక్కడనే ఉంటున్నారు. దీనికి మీరు ఒక్కసారి సపోర్ట్ చేసి మన స్పోర్ట్స్ గ్రౌండ్నైనా దేన్నైనా కొంచెం మంచిగా నీట్నెస్గా, మీరు ఎక్విప్మెంట్స్ ఏమి అవసరం లేదు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చుకుంటారు, వాళ్ళకు ప్లేస్ చూపెడితే సరిపోతుంది. మన యూత్ తరపు నుంచి మేము ఇది కోరుకునేది. జై హింద్ ఎవ్రీవన్. అది ఒక ఆప్షన్ వచ్చింది తమ్ముడు, ఆప్షన్ వచ్చింది దాన్ని మళ్ళీ విమర్శించాలి.